అవును, ఫ్రిడ్జ్ ఏంటి ముందుకొచ్చింది? ఇంత స్పేసా? నేను పట్టేస్తాను. ఆగే, గొడగటచ్చు. ఏయ్, ఫ్రిడ్జ్ ఏంటి గోడకు పెడుతున్నావు? కాస్త స్పేస్ ఇవ్వు. స్పేసా? ఎందుకు? న్యూస్ చూడలేదా? రీసెంట్ గా పంజాబ్ లో ఇలానే ఫ్రిడ్జ్ ని గోడకి పెట్టడం వలన కంప్రెసర్ పేలి ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన 6 చనిపోయారు. అమ్మో, అవునా? పిచ్చా నీకు? ఫ్రిడ్జ్ ని గోడకు పెడితే ఫ్రిడ్జ్ ఎందుకు పెళ్తుంది? పక్కండు వస్తున్నా రా. చూడు, ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ అనగా ఇక్కడ కంప్రెసర్ ఉంటుందన్నమాట. మనం అస్తమాటు ఫ్రిడ్జ్ ని ఆన్ చేసి ఉంచడం వలన కంప్రెసర్ హీట్ అవుతూ ఉంటుంది. సో మనం ఖచ్చితంగా గోడకి ఫ్రిడ్జ్ కి 6 అంగుళాలు స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇస్తే హీట్ అనేది బయటకు పాస్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనమే కనుక స్పేస్ ఇవ్వకుండా గోడకు పెట్టినట్లయితే హీటు అక్కడే ఉండి కంప్రెసర్ పేలడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా? సో ఇలాంటి కేసులు ఎన్నో నమోదవుతున్నాయి. అమ్మో, అవునా? అదే విధంగా చాలాసార్లు గ్యాస్ అయిపోతూ ఉంటుంది, పట్టించుకోం. అలాంటప్పుడు కూడా కంప్రెసర్ పేలడానికి ఛాన్స్ ఉంది. ఎవరింట్లో అయితే ఫ్రిడ్జ్ ఉందో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి.